గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీ క్యారెక్టర్ వెంటాడుతుంది మమ్మల్ని. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్, వాయిస్ ఎంత హై పిచ్ వరకు వెళ్ళగలదో అంత పిచ్ మొత్తం వాడేసినట్టున్నారు మీరు. సెట్లో చెప్పినట్టు చెప్పాలంటే అంటే మంగపతి క్యారెక్టర్ తప్పంటారా? ఆడపిల్లంటే ఆ ఇంటి గౌరవం వాళ్ళ దృష్టిలో. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ 7లో పెద్దన్నగా చూసాం. తర్వాత 90s వెబ్ సిరీస్లో ఒక బాధ్యత గల తండ్రిలా ఇంటి పెద్దగా చూసాం. అండ్ ఇంకా ఇప్పుడు కోర్టు మూవీలో ఒక పెద్ద మనిషిగా తన పెర్ఫార్మెన్స్తో స్క్రీన్ మీద చెలరేగిపోయారు మన శివన్న. సో ఈరోజు మనతో పాటు శివాజీ గారు ఉన్నారు. కోర్టు మూవీ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా గురు. నిజంగా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీ క్యారెక్టర్ వెంటాడుతుంది మమ్మల్ని. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్, అంటే మీ వాయిస్ ఎంత హై పిచ్ వరకు వెళ్ళగలదో అంత పిచ్ మొత్తం వాడేసినట్టున్నారు మీరు. డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అలాగే చేశారా? సో అక్కడ సెట్లోనూ డబ్బింగ్ చెప్పినప్పుడు కష్టం అనిపించలేదు అంత హై పిచ్లో? అంటే సెట్స్లో కంటే కొంచెం డౌన్ చేశాను వాయిస్ డబ్బింగ్లో. ఓకే. సెట్లో ఉంటే పగిలిపోయాయి బాక్సులు. సెట్లో చెప్పినట్టు చెప్పాలంటే సో దాన్ని కొంచెం డౌన్ చేశాను. ఓకే, రైట్. కానీ చూసినప్పుడు నాకు మీరు ఇంద్ర మూవీలో పీటల మీద నుంచి లేచినప్పుడు ఆ ఫైర్ కనిపిస్తుంది అరుస్తూ. డైరెక్టర్ అది కావాలి నాకు సినిమా అంతా అన్నారేమో అనిపించింది. లేదు లేదు లేదు, అస్సలు ఆయన ఆ రిఫరెన్స్లు ఏమీ చెప్పలేదు. మంగపతి వేరే, అది పగా ప్రతీకారాలతో ఉన్నది ఆ పాత్ర ఇంద్రాలోది. దానికి దీనికి అసలు చిన్న ఒక ఇంచ్ సంబంధం కూడా లేదు. ఓకే. ఇది మంగపతి ఈజ్ ఎ డిఫరెంట్, ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్ మంగపతి. వాడిది ఒక వేరే ప్రపంచం. ఆ ప్రపంచంలో వాడి కింగ్, మిగతా అంతా కూడా సామంతులు వాడి కింద తొక్కి పడేసినటువంటి ఒక అణగారిన వర్గాల్లాగా ఉండేటటువంటి మిగతా పాత్రలన్నీ కూడా. ఓకే. కానీ బిగ్ బాస్ తర్వాత మీరు ఒక 70-80 స్క్రిప్ట్స్ని కోర్ట్ మూవీని మాత్రం మీరు 13 ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద కనిపించడానికి, ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడానికి అంత మిమ్మల్ని ఏం టచ్ చేసింది ఈ మూవీలో? అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక స్ట్రగుల్ ఉంటుందండి. రోజు నా గురించి మాట్లాడుకోవాలి, ఊరంతా మాట్లాడాలి, యావత్ ప్రపంచంలో తెలుగుడు ఎక్కడన్నా మాట్లాడుకోవాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్కి. అలాంటి నాకు ఈ నిరీక్షణ దాదాపు 25 సంవత్సరాల నుంచి జరుగుతున్న నిరీక్షణ కసిదీరా నాకు కనపడిన క్యారెక్టర్ అది. ఓకే. పని అయింది అనుకున్నా. అదే ఆ సినిమా పెద్ద పండగ వచ్చింది ఉంటుంది సార్, అలాంటి ఒక ఫీలింగ్. ఓకే. అండ్ ఇంకో డైలాగ్ కూడా గుర్తొచ్చి ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీలో మీరంతా అమ్మాయిలను చూస్తారు కానీ అమ్మాయిలు వెనకుండే బాబుల్ని బాబాయిల్ని చూడరనే డైలాగ్ గుర్తొచ్చింది నాకు. అదే అబ్బాయి సరే చచ్చిపోతారు ఎవరన్నా ఈయన చూస్తే అదే ఆ డైలాగ్ మార్చుకోవాల్సిందే. అమ్మాయిలు ఉంటారు, ఆడికి ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు, ఆడు వస్తాడు అన్నట్టు ఉంటుంది. కానీ క్యారెక్టర్ చూసిన తర్వాత అంటే బేసిక్గా మీరు చెప్పారు ప్రతి ఫ్యామిలీలో మంగపతి ఉంటాడు డెఫినెట్గా అని చెప్పేసి. అంటే మంగపతి క్యారెక్టర్ తప్పంటారా? మంగపతి క్యారెక్టర్ తప్పు కాదు, ఆలోచన అతను పరిధులు దాటి ప్రవర్తిస్తాడు, అది తప్పు. అంటే పిల్లల మీద అంటే ప్రేమ ఎక్కువయ్యి ఈ సమాజంలో ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తూ వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది కొంచెం ఎక్కువగా ఇప్పుడే కదండి, ఆలోచించి అనాదిగా ఉందండి అది. ఒక తండ్రికి బిడ్డల మీద, ఆడపిల్లల మీద, ఆడపిల్లంటే ఆ ఇంటి గౌరవం వాళ్ళ దృష్టిలో. సో ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి అతనికి ఏం ఆలోచించాడు. సో అది అనాదిగా ఉంది, ఇప్పుడే కాదు, కొత్తదేం కాదు, రేపు కూడా ఉంటుంది, ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది అది. ఓకే. దాన్ని మనం ఇంకానంటే ఇంకా కాదు, ఎప్పటికీ ఇలాంటి పాత్రలు కనపడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ బిడ్డ పట్ల ఆ తండ్రికి ఉంటే ఆ మమకారం
బ్లడ్ మరిగిపోద్ది. ఓకే. కానీ అంటే మీ క్యారెక్టర్ చూస్తే కొంతమంది ఫాదర్స్కి ప్రతి ఇంట్లో ఉండే మంగపతికి డెఫినెట్గా కనెక్ట్ అవుద్ది, వాళ్ళ వేలో వాళ్ళకి నచ్చొచ్చేది. ఫైనల్గా మూవీలో మంగపతి రాంగ్ అని ప్రూవ్ చేశారు. అది కరెక్టే అంటారా? మీ జడ్జిమెంట్ ఏంటి మంగపతి క్యారెక్టర్ మీద ఫైనల్? అదే చెప్తున్నాను కదా, చట్ట ప్రకారం హీ ఈజ్ రాంగ్. కానీ రియాలిటీలో మనుషులు చాలా వరకు ఇలాగే ఉంటారని నా అభిప్రాయం. అలా ఉండొచ్చు అంటారు, ఉండకూడదు? ఉండకూడదు. అందుకే దానికి చదువు చాలా అవసరం. చదువు అందరికీ చదువు వచ్చినప్పుడు ఒక టైం ఇస్తారు, ఆలోచించుకోవడానికి కొంత టైం దొరుకుతుంది. ఆ టైంలో ఆలోచించినప్పుడు, ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ఇప్పుడున్నంత కోపం ఇంకో 1 అవర్ తర్వాత ఉండదు, ఇంకో 1 అవర్ తర్వాత ఉన్న కోపం ఇంకో రోజు తర్వాత ఉండదు, ఇంకో రోజు తర్వాత కోపం ప్లేస్లోకి ఆలోచన వస్తుంది. సంజాయించుదాం బిడ్డని అనే ఆలోచనతో ఇక మరీ కష్టంగా ఉంది, టోటల్గా నేను రోడ్డు మీద పడిపోయినప్పుడు తెగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న పరువు హత్యలు అలాంటి. అంటే మీరు స్టార్టింగ్ ఇంట్రో సీన్ దగ్గర నుంచి పిల్లల డ్రెస్సింగ్ గురించి చెప్పడం, వాళ్ళ మీద కేర్ తీసుకోవడం, అదంతా ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ ఎలా చేస్తారో అనేది అలాగే చేశారు. సో అలా చేసినప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ మీరు చెప్పినట్టు పరువు హత్యలు చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా జడ్జిమెంట్ అమృత ప్రణయ్ విషయంలో కూడా జడ్జిమెంట్ వచ్చింది, అక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషనే జరిగింది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు మీరు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరంటే బయట సిచ్యువేషన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? సో ఏం లేదు గురు, అస్సలు నో అబ్జర్వేషన్స్, నథింగ్. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా. సో ఏ పాత్ర అయినా ఈ సినిమాల్లో ఏదైనా రియల్ లైఫ్లో నుంచి వచ్చిన పాత్రలే ఉంటాయి, సహజంగా జరిగే కదా. అందరూ ఆలోచించేది మన చుట్టూ జరుగుతుంది, ఆలోచించి ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకుంటాడు. దాంట్లో అది నీదా నాదా పాత్ర అనేది కాకుండా యూనివర్సల్గా ఒక పాయింట్ అనుకుని ఆ పాయింట్ని చూపించే ప్రయత్నం చేస్తాడు డైరెక్టర్. సో అలా మంగపతికి పాత్రను అనుకున్నాడు, రాశాడు. లైవ్లో చూసినప్పుడు మీ పర్ఫార్మెన్స్కి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఎందుకంటే మీ బేభత్సమే. రోహిణి గారు చాలా భయపడిపోయినట్టు అనిపించింది, సుధాకర్ గారు అందరూ భయపడ్డారు. ఓకే, అందరూ భయపడ్డారు. ఓకే, మొత్తం అన్నీ సింగిల్ టేక్ సార్? మెజారిటీ. ఓకే, 2-3 సార్లు మానిటర్, ఎందుకంటే లాంగ్వేజ్ కోసం మానిటర్లు చేసేవాళ్ళం. స్లాంగ్ వదలొద్దు, ఆ వైజాగ్ స్లాంగ్ అది ఉండాలా, అట్లీస్ట్ ఒక 60% అన్న ఫాలో అవ్వాలి లాంగ్వేజ్ని అని చేసిన ప్రయత్నంలో. ఓకే, స్క్రీన్ మీద చూసుకున్నాక మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించిందా? స్క్రీన్ దాకా అవసరం లేదనిపించింది మీ లైవ్లో అక్కడే క్యారెక్టర్ ఓకే, అది వెళ్ళిపోద్ది. ఎందుకంటే అది అందరూ చూసిన పాత్ర, అది వాళ్ళకి నాస్టాలజీలాగా అనిపిస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ బ్యాడ్, బట్ స్టిల్ అరే పలానోడు ఇది ఇంతే కదా ఇట్లా. సో ఈ క్యారెక్టర్ తర్వాత మీకు ఇంకా క్యారెక్టర్స్ డెఫినెట్గా ఇండస్ట్రీలో రాస్తారు, ఇటువంటి క్యారెక్టర్స్ మీకు కంబ్యాక్ డెఫినెట్గా ప్రతి మూవీలో మీకు మంచి క్యారెక్టర్ ఉంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీ నుంచి మీకు ఎటువంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? అందరూ బాగానే, అందరూ మంచి మంచి పెద్ద పెద్ద హీరోలు, ఆర్టిస్టులు, అలాగే డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్లు. సో చాలా హ్యాపీ అండి. ఓకే, రైట్. సో అండ్ ఇంకా మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్తే, ఊరు నుంచి ఎంఏ డిస్కంటిన్యూ చేస్తూ సో అలా స్టార్ట్ అయ్యారు 1 ఎకరం పొలంతో. తర్వాత సో ఎడిటర్గా, యాంకర్గా, యాక్టర్గా, సో అన్నీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, నష్టపోయారు. సో ఇవన్నీ ఆలోచించుకుంటే సో ఏమనిపిస్తుంటుంది? ఇట్స్ ఎ లైఫ్. అది అంటే ఇదంతా ఒక అనుభవం. సో లైఫ్ రకరకాలుగా ఉంటుంది, అందులో నాకు ఈ రకంగా ఉంది. నేను నేర్చుకుంది అది. నేనేం అతీతుడిని కాదు, ప్రతి వాళ్ళకి ఇలాగే ఉంటుంది. నా ముందు ఉంది, ఇప్పుడు ఉంది, నా తర్వాత కూడా ఉంటుంది, అంతే. అదొక ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అనిపించింది. మీ క్యారెక్టర్ గురించి బిగ్ బాస్ రాకముందు అందరికీ అంతగా తెలియదు ఒరిజినల్గా శివాజీ ఎలా ఉంటారు అనేది. నేను దొంగనా కొడుకు అనుకునేవాళ్ళు చాలామంది. చాలా కాంట్రవర్సీలు ఉండేవి, నెగిటివిటీ ఉండేది. కానీ వన్స్ బిగ్ బాస్ హౌస్లో మీ ఒరిజినల్ క్యారెక్టర్ చూసిన తర్వాత అందరి ఒపీనియన్ కూడా చేంజ్ అయిపోయింది. మీరు బంధాలకి ఇచ్చే వాల్యూ, అప్పుడు పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేయడం కానీ అన్నీ కూడా మిమ్మల్ని చూసే విధానం మారిపోయింది తర్వాత. సో ఆ బంధాలకి వాల్యూ ఇవ్వడం అనేది మీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు చెప్పినప్పుడు, ఎందుకు మనకి మనుషులతో ఆ బంధం అనేది ఇంపార్టెన్స్ అనేది చాలాసార్లు చెప్పారు మీరు. సో అదే ఈ బిగ్ బాస్లో కూడా ఆ క్యారెక్టర్నే
సో అలా చూపించారా? అలా ఏం లేదండి, కంప్లీట్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ అప్రోచ్ మన మంగపతి క్యారెక్టర్ అని. అంటే దానికి దీనికి అనేది ఏమీ దానికి సంబంధమే లేదు. ఒక పాత్రని ఒక డైరెక్టరు అతను ఏది ఊహించుకున్నాడో నేను అదే చేయాలి. దానికి 2-3 రకాలుగా చేసి చూపిస్తాము. ఎస్ ఇది కావాలి సార్, ఇలా ఉండాలి, ఫిక్స్ అయిపోద్ది మైండ్లో. ఓకే. దాటిపోతున్నప్పుడు చెప్తాడు సార్ ఇది మళ్ళీ అది మనం అనుకుంది అది క్రాస్ అవుతుంది. కేవలం అతని ఊహనే నేను చూపిస్తాను తప్పితే మనం ఏదో దీంట్లో కొన్ని చోట్ల ఏంటంటే మనం చెప్పొచ్చు అప్పుడు ఇలా జరిగింది, ఇది ఏమైనా వర్కౌట్ అవుతా, ఇది చేద్దామా, నచ్చితే ఓకే అంటారు. అంతే, కంప్లీట్ అతని ఊహని నేను ప్రతిబింబించాలి అంతే, రిఫ్లెక్ట్ అంతే. సో నాని గారికి మీకు అంటే టేస్ట్ విషయంలో కొంచెం మ్యాచ్ అవుతుంది, ఆయన మంచి పల్స్ పట్టుకున్నాడు, అసిస్టెంట్ డైరెక్షన్ ఉన్నప్పటి నుంచి మీకు తెలిసింది చెప్పారు. ఇప్పుడు అటు పోలీస్ స్టేషన్ స్టోరీస్ హిట్ అండ్ ఇంకా ఇవి కోర్టు డ్రామాస్ ఇప్పుడు. సో ఈ పల్స్ పర్ఫెక్ట్గా పట్టుకున్నాడు ఆయన. ఇంకా చేసే సినిమాల్లో కూడా స్క్రిప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా జోనర్స్ ఆయన ట్రై చేస్తూ వస్తున్నారు. సో మీకు ప్రొడక్షన్ పరంగా ఆలోచించినప్పుడు మీరు ప్రొడ్యూసర్గా చేశారు కదా, సో ఎక్కడైనా మనం ఏదైనా మిస్ అయ్యామేమో అని ఏమైనా అనిపించింది? అస్సలు ఎప్పుడూ లేదు. డైరెక్టర్కి ఏం కావాలో అంతకు మించి ఇచ్చాడు. ఓకే. లక్కీ డైరెక్టర్ మాత్రం చాలా లక్కీ. అంటే నాని గారు ఇప్పుడు ఒక బ్రాండ్, కొత్త డైరెక్టర్లకి అందరికీ ఒక బ్రాండ్ అయిపోయారు. వాల్ పోస్టర్ అనేది ఒక బ్రాండ్. ఓకే. మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీస్లో మనం ఆ స్క్రిప్ట్ విషయంలో కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా నేను ఎప్పుడైనా సరే ఆఫ్ ద స్క్రీన్ చాలా ఆలోచిస్తాను, కానీ ఆన్ స్క్రీన్కి ఏది తగ్గడానికి ఒప్పుకోను. దానికి అసలు కాంప్రమైజ్ అయితే ఉండదు. అవసరమైతే క్యాన్సిల్ చేస్తాం షూటింగ్ కూడా, చేసింది కూడా. టాటా బిర్లాకి చేశాను 4 రోజులు, క్యాన్సిల్ చేసా షూటింగ్ చేసింది, తీసి పక్కన బొట్లో పడేసి ఏం సినిమా రే చెత్త. అస్సలు ఆన్ స్క్రీన్ అసలు కాంప్రమైజ్ అనేది లేదు, అవ్వకూడదు. లేకపోతే తీసి ఎవడడిగాడు నేను తీయమని, నా వాదన అయితే ఇదే, ఎవడడిగాడు నేను తీయమని. అడిగే ఆర్టిస్టులను టెక్నీషియన్లు బతులు అడుకో కావాలంటే, వాళ్ళని తగ్గించుకో, కానీ దాన్ని మాత్రం మోసం చేయొద్దు ఎప్పుడు. నేను ఎప్పుడు అలా చేయనండి, చచ్చినా చేయను. లేదంటే 4 రోజులు ఆగుతా మళ్ళీ బలం పుంజుకునే వరకు. మనల్ని ఎవడో అర్జెంటుగా రిలీజ్ చేయమని కూడా అడగట్లా. అయ్యో మీ సినిమా రాత మేము చచ్చిపోతామని ఎవడో అంటలేదు ఇక్కడ. ఒక టైంలో కానీ ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయలేక సూసైడ్ కూడా చేసుకుందాం అని చెప్పి మీరు అది క్లీన్ సేవ్ చేసుకుని ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని చెప్పేసి, ముంబై వెళ్దామని చెప్పేసి, అది అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఫ్రెండ్స్ చీట్ చేశారని. చాలా చీటింగ్స్ ఉన్నాయి, కానీ అది నెక్ ఆఫ్ ది మూమెంట్. ఈవెన్ మీ మేనేజర్స్ కూడా నెక్ ఆఫ్ ది మూమెంట్. మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, అది రాంగ్. నీకు కష్టం వచ్చిందని ఇంకోటి బ్లేమ్ చేస్తే అలా కాకుండా కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టారు నన్ను, అది చాలా హ్యూమిలియేషన్ అనిపించింది. ఓకే. సో అది ఒక ఏమంటారు తొందరపాటు ఆలోచన. బట్ శివాజీ ఇది కాదే అనుకున్నాను అంతే. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అందరితో బాగుంటారు. 20 years బ్యాక్ గురు, దానికి ఇప్పుడు మనం అదే దాన్ని తవ్వుకున్నా కానీ వేస్ట్. అది ఓకే. వాళ్ళ మనసులు గాయపడతాయి ఎందుకు. ఓకే. మన టైం బాగుంటే ఏది ఆగదు. అది గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ బిగ్ బాస్ని ఎందుకు ఒప్పుకున్నారు? తెలీదు, ఒప్పుకోమని చెప్పింది మైండ్, ఒప్పుకున్నా అంతే. ఓకే. సో వెళ్ళొచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏమైనా నేర్పించిందా మీకు? బిగ్ బాస్ చాలా నేర్పిస్తాయి. పేషెన్సీ ఇంకా పేషెన్సీ. ఓకే. ఇట్స్ ఎ వండర్ఫుల్ షో. ఎవరైనా వస్తే అవకాశం వదలొద్దని చెప్తా. ఓకే. సో అండ్ ఇంకా ఫ్యామిలీ గురించి, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, సో 2 పిల్లలు. సో పిల్లలకి ఒక నార్మల్ లైఫ్ ఇస్తాను నేను, సో వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఏం ఇవ్వాలనుకోవట్లేదు, నార్మల్ స్కూల్లో వాళ్ళు నార్మల్గానే పెరగాలనుకుంటున్నాయని చెప్పారు మీరు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో అలాగే కంటిన్యూ చేస్తున్నారు? మా పెద్ద అబ్బాయి మాస్టర్స్ చేస్తున్నాడు, అందరికి తెలుసు. అది బిగ్ బాస్కి వచ్చింది. నేను లేకపోతే చెప్పేవాడిని కూడా కాదు నేను, వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. నాకు అంత పిల్లలు ఉన్నారని కూడా ఎవరికి తెలియదు కూడా. అలాగే చిన్న ఆయన ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్. ఓకే. సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేయాలో. ఓకే. బాగా చదువుకుంటారు. మెయిన్ అది నా గోలే, పిల్లల్ని బాగా చదివించాలి. ఓకే. చదువు ఉంటే
అదే పెద్ద ఆస్తి. ఓకే. సో మూవీస్ వైపు అసలు అది నేనే వాడిని ఆపడానికి, నాకు సంబంధం లేదు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది అని వస్తే ఎక్కడైనా జాయిన్ చేస్తాను అసిస్టెంట్గాను, లేదా నేర్చుకోవాలంటే. అంతేగాని బలవంతంగా నేను ఆర్టిస్ట్ని కాదు నా కొడుకులు కూడా ఆర్టిస్టులను చేయాలి అటువంటి ఆలోచనలు నాకు లేవు, ఎప్పుడూ లేవు. ఓకే. ఇదే నేనే కాదు గురు, ఎవరైనా సరే వాళ్ళ జాతకంలో లేనిది నువ్వు బలవంతం పెట్టినా అది అవ్వదు. సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ సరే నీకు ఆ యోగం ఉందంటే లాక్కొచ్చి పెడేస్తుంది సినిమా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. సో మూవీ చూసారా ఈ మూవీ? ఏది? కోర్ట్. ఇద్దరు చూసారు. నాకు ఏం చెప్పారు? పెద్దోడు పెద్దగా చెప్పడు కానీ ఏమి చిన్నోడు చెప్తాడు. బాగా చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది, నేను కూడా నువ్వు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఎగ్జాక్ట్గా అది సెట్ అయిందని. ఓకే. అండ్ ఈ హౌస్ విషయంలో కూడా నేను సొంత ఇల్లు కొనుక్కోలేదు, కొనుక్కోను కూడా అని బిఫోర్ ఒక ఇంటర్వ్యూలో ఈ రేట్లు పెట్టి ఆడకుంటావు గురు, ఈ డబ్బులు పెట్టి బ్యాంకులో పెళ్ళం పిల్లలకి లోపలిస్తే సొంత ఇల్లు లేకుండా లేదు. ఓకే. ఇక్కడ లేదు, మా ఊర్లో ఉంది. అది ఇక్కడైతే మీరు కొనుక్కోవద్దు అనుకుని మీరే డిసైడ్ అయ్యి. అవును. ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఏడకుంటావు గురు ఈ రేట్లు. రోజు ఆ ఇల్లు చూస్తుంటే అమ్మో ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇది ఎక్కడ నేను మనకొద్దు బాబా. ఓకే. రైట్. సో ఫస్ట్ స్టార్టింగ్ అసిస్టెంట్గా కాదంబరి కిరణ్ గారి దగ్గర పూరి గారు, ఈవెన్ దశరథ్ గారు, మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళందరితో ఆ ర్యాపో ఉంటుందా పూరి గారితో? హాయ్ హలోనండి, ఎవరైనా హాయ్ హలోనే. ఎవరి జీవితాలు వాళ్ళకి, ఎవరి కష్టాలు వాళ్ళకి ఉన్నాయి, కనపడితే మంచిగా మాట్లాడతారు. దట్స్ ఎనఫ్ కదా. ఓకే. రైట్. సో ఇప్పటికీ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తున్నాయి, మీరు ఎవరిని అడిగేది ఉండదు. అది అదృష్టమే గురు, అదేమి బలుపుతో చెప్పే మాటలు కాదు, అదృష్టం అంతే. రైట్. కొడుకు ఒక రకంగా బతకమనిస్తుంది నేచర్. ముందు వైవిఎస్ చౌదరి గారి మూవీ ఛాన్స్ వచ్చినప్పటికీ రిలీజ్ అయింది మాస్టర్ చిరంజీవి గారితో. అవునండి. సో ఆ టైంలో మీ సిచ్యువేషన్ చూసి ఆయన రెంట్ పే చేయమని కూడా డబ్బులు ఇవ్వడం, సో అప్పటి నుంచి అవన్నీ చూశారుగా మీరు అంతా, చెప్పాను చాలా సందర్భాల్లో. సో అప్పటి నుంచి అభిమానం అలాగే ఉంది. ఎప్పుడు ఉంది, అది దాని గురించి కాదు, చిన్నప్పటి నుంచి ఆయనంటే అభిమానం. ఓకే. రైట్. సో ఇంద్ర కానీ ఇంకా మూవీస్ మ్యాక్సిమం అందరు హీరోస్తో చేశారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో ఖుషి, ఆ బాబు క్యారెక్టర్ కానీ. సో వాళ్ళందరితో, సో ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తుంటే సో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్. అందరూ అంటే ఒకటండి, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్లో ఏమవుతారో. సో దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్, హ్యాపీ ఫర్ దెమ్. ఓకే. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి, అంతే. సో ఇప్పుడు క్యారెక్టర్ని అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? సో అన్ని స్క్రిప్ట్ వస్తున్నా కానీ ఇప్పుడు మీరు 90s వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది, కూరగాయలు సెలెక్ట్ చేసుకున్నట్టే. కూరగాయలు బాగుంటే పుచ్చు వంకాయలు పక్కన పెడతాం, దొండకాయలు ముదిరిపోయినట్టు పక్కన పెడతాం. అలాగే ఇది కూడా. అంటే బిఫోర్ వేసిన సినిమాలకి ఎప్పుడైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఇదే పద్ధతి పాటిస్తాడు. టైం వచ్చినప్పుడు దొరుకుతుంది ఒకటి కత్తి, కస 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 నరుక్కుంటే వెళ్ళిపోతాడు. నేనే కాదు, ప్రతి ఆర్టిస్ట్ అంతే. సో అంటే ఇంకా నెక్స్ట్ మీది కూర్మనాయకి. సో కూర్మనాయకి ప్రస్తుతం అయితే మరి ఆగింది, ఎందుకో తెలియదు నాకు. దండోరా అని ఒక సినిమా చేస్తున్నాను. ఓకే. అది ఉషాకిరణ్కి, అదే ఈటీవీ విన్కో సినిమా చేస్తున్నాను. లై గారితో మళ్ళీ ఒక ప్రాజెక్ట్. సో ప్రొడ్యూసర్ మీరేనా కానీ? అవును. సో మళ్ళీ ప్రొడ్యూసర్గా రిస్క్ ఏమైనా చేస్తున్నామేమో అట్లా ఏమన్నా? లైఫ్ ఈజ్ రిస్క్ మ్యాన్. లైఫ్ అంటేనే రిస్క్ లేకుండా ఎలాగా? నో పెయిన్ నో గెయిన్. ఓకే. రిస్క్ ఉంటుంది, రిస్క్ గురించి ఆలోచిస్తే నీకు మరి లాభం ఎప్పుడు వస్తే? మనం ప్యాకెట్ ఆడట్లేదు కదా, మనం నమ్మినా మనం తింటున్నా ఇదే ఇండస్ట్రీలో ఓ ప్రయత్నం. ఓకే. రైట్. సో ఇప్పుడు అంతా సో హ్యాపీగా ఉంది. సో మొత్తం అప్పుడు మీ స్ట్రగుల్స్ అవన్నీ అయిపోయినాయి, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి అంతా సెట్ అయింది అనుకోవచ్చా? సో ఇంకా పర్ఫెక్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీస్లో లైఫ్లో దెర్ ఈజ్ నో సెటిల్మెంట్. ఓకే. నీకు అప్పులు లేకపోతే నువ్వు సెటిల్ అయినట్టు అంతే. ఓకే. ఇంకా వేరే ఏం లేదు సూత్రం. ఓకే. లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఉండదు. సెటిల్ అవ్వాలకని ఆ టెన్షన్లోనే చచ్చిపోతున్నాం. ఏం అక్కర్లేదు, అప్పు లేదు, మనల్ని ఎవడు అడిగంటే అమ్మయ్య థ్యాంక్స్. ఓకే. రైట్. సో ఇప్పుడైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా మూవీస్లోనే ఇంకా. ఓకే. రైట్. నెక్స్ట్ అంటే మీరు చేస్తున్న మూవీస్ కాకుండా
ఏదైనా పెద్ద ప్రాజెక్ట్లో ఏమైనా క్యారెక్టర్స్ ఏమన్నా చేస్తున్నారా, ఏమైనా వచ్చినాయి ఆఫర్స్ ఏమైనా? ఇంకా ఏం లేదు, వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టీటీడీ చైర్మన్ అవ్వాలన్నది ఒకటి ఉండిపోయినట్టుంది మీకు. ఇస్తాడు ఆయన, ఎప్పుడైనా ఇస్తాడు, ఏదో ఒక రోజు ఇస్తాడు ఆయన. నా ఇంటెన్షన్ బ్యాడ్ కానప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు అనుకుంటున్నా. ఓకే, పెద్ద ఆయన దేవుడు. ఎప్పటికైనా చేయాలనేది మీ కోరిక? కోరిక నాది, ఇవ్వాల్సిన బాధ్యత అయింది. ఇవ్వాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఆ దేవదేవుడే. ఓకే, మీరు కోరుకున్నవన్నీ ఇచ్చినట్టున్నారు కదా. అవుతాయి, టైం, పేషెన్సీ. ఓకే, రైట్. రాజకీయాలకి ఇంకా పూర్తిగా దూరంగా ఉన్నట్టు అనుకోవచ్చు. శివాజీ రాజకీయాలకు ఎప్పుడు దగ్గరగా లేడు, దూరం అవటానికి. ప్రజలకు ఎప్పుడు దగ్గరగా ఉంటా, ప్రజల సమస్యల మీద మాత్రం గొంతెత్తి మాట్లాడతా. అందులో అసలు ఎప్పుడు కూడా తగ్గేదిలే. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం? ఇప్పుడే సెటిల్ అవుతున్నారు టువర్డ్స్ అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి అడుగులు వేస్తున్నారు. ఓకే, సో ఫైనల్లీ కోర్ట్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు? ఆడియన్స్, కోర్ట్ అనేది ఎవ్రీబడీస్ మూవీ. ఇది చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, లేదంటే యూత్, ముసలోళ్ళ అని కాదు. ఇది అందరికీ అర్థమైపోయింది. ఇవాళ ఫోన్, మొబైల్ ఆన్ చేస్తే సినిమా పేరు చెప్పేస్తే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి కదా. సో మనమేం కొత్తగా చెప్పగలం, సినిమా బాగుంది అని తెలిసింది అని అంటే ఉరుకుతున్నారు. అంటే అట్ ది సేమ్ టైం ప్రమోషన్స్ ఒకటి ఎక్కువగా చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా బడ్జెట్లు కూడా భారీ బడ్జెట్లు పెరిగి పాన్ ఇండియా మూవీస్, అంటే ఒక విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బడ్జెట్, భారీ బడ్జెట్ ఉన్న మూవీ అయితే తప్ప థియేటర్కి రావట్లేదు ప్రేక్షకులు అనేది కూడా ఒకటి ఉండింది. సో దీని మీద ఏమంటారు? అది ఏంటంటే అదే పర్సెప్షన్ అంతే, అలా ఏం ఉండదండి. ఆడియన్కి సినిమా బాగుంటే చిన్న లేదు, పెద్ద లేదు, ప్యాన్ లేదు, లేదంటే కోట్లు బడ్జెట్ ఉన్న సినిమా లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక బ్యూటిఫుల్ కథ, ఒక బ్యూటిఫుల్ సినిమా, ఒక అందమైన ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కావాల్సింది, అంతే. ఓకే, సో మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్కి ఎప్పుడు రెడీగా ఉంటారు. అది ఎప్పుడు ప్రూవ్ అయింది, కొత్తగా ఏం లేదు. ఓకే, మన కోర్టు ఒకటే ప్రూవ్ చేయాలి, ఎప్పుడు ప్రూవ్ అవుతానే ఉంది. ఓకే. సో ఇప్పుడు పెరిగిన మార్కెట్ల పట్ల మీ ఒపీనియన్ ఏంటి? బడ్జెట్ టు మార్కెట్ పట్ల. ఒకప్పుడు 100 కోట్లు ఉండేవాళ్ళు 150 కోట్లు అయ్యారు. దానికి తగ్గట్టే మారిపోతాం. ఓకే, రైట్. సో మీ లైఫ్లో తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ 17 lakhs అంతేనా? ఇంక ఇప్పుడు పెరిగిందా? అది మీకు నాకు ఎందుకు, ఇప్పుడు ఎందుకు దాని గురించి అంటే కాదండి. ఇంటర్వ్యూలో రెమ్యునరేషన్ అనేది అది ప్రజలకు అవసరం లేదు. ఓకే, రైట్. సో ఫైనల్లీ నిజంగా ఒక రోల్ చూసినప్పుడు మీ థియేటర్లో చూసినప్పుడు విశ్వరూపం, నట విశ్వరూపం అనిపించింది మాకు. థ్యాంక్ యూ గురు. భయం వేసింది అట్లా చూస్తుంటే, మీ ప్రజెన్స్ Thank you so చూస్తే. much. వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు ఒక మంచి మూవీలో, రియల్లీ సూపర్. ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు లా గురించి. సో నార్మల్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేలాగా, అందరూ థియేటర్కి వస్తే అసలు ఏంటి లా ఏంటి అనేది అర్థమయ్యేలాగా, అండ్ ఇంకా మీ క్యారెక్టరైజేషన్లో ఎలా ఉంటుంది, ఒక మ్యాడ్ పీక్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.